Hello everybody, welcome back to Suman Guru Education YouTube channel. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని. ఇప్పుడు స్క్రీన్ మీద మీ ముందు ఉంది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన అంటే ఎస్జిటి అవ్వచ్చు, టీజిటి అవ్వచ్చు, పీజిటి అవ్వచ్చు, స్కూల్ అసిస్టెంట్ అవ్వచ్చు, తెలుగు సబ్జెక్టులో తెలుగు మెథడాలజీ ఎవరికైతే అవసరం ఉంటుందో వారందరికీ ఉపయోగపడే విధంగా తెలుగు మెథడాలజీ మీద ఒక 25 బిట్లతో ఒక మోడల్ ఎగ్జామ్ అనేది మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. అయితే డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు తప్పనిసరిగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో చెర్రీ టీవీ 7004 యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసి ఆ ఛానల్లోకి వెళ్ళండి, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందు గురించి అంటే ఆ ఛానల్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఆ అంశాలని వాటితో పాటు సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడాలజీని చెర్రీ టీవీ 7004 యూట్యూబ్ ఛానల్లో అందిస్తున్నాను. ఆ ఛానల్లో ఏమొస్తాయండి? జీకే అండ్ కరెంట్ అఫైర్స్, దీంతో పాటు విద్యా దృక్పథాలు, అలాగే ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఇంకా దీంతో పాటు సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడాలజీ చెర్రీ టీవీ 7004లో నడుస్తుంది. ఇందులో సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో తెలుగు మెథడాలజీ, తెలుగు కంటెంట్ ఇవి నడుస్తాయి. కాబట్టి ఈ ఛానల్ని ఫాలో అవుతున్న వారు ఆ ఛానల్ని కూడా ఫాలో అయితే మీకు ప్రయోజనం అనేది ఉంటుంది. సరే, ఇప్పుడు ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటి, టీజిటి, పీజిటి, స్కూల్ అసిస్టెంట్స్ వీరికి ఉపయోగపడే విధంగా తెలుగు మెథడాలజీ మోడల్ ఎగ్జామ్ని చూస్తున్నాం. మొత్తం ప్రశ్నల సంఖ్య ఈ వీడియోలో 25 ప్రశ్నల్ని మీ ముందుకు తీసుకువచ్చాను. ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఈ వీడియోకి దయచేసి ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ మిత్రులకి షేర్ చేయండి, వివిధ వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి, నో ప్రాబ్లం. ఇకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రణాళిక రచన పాఠ్య గ్రంథాలు ఈ కాన్సెప్ట్ నుంచి మీకు నేను ఒక 25 ప్రశ్నల్ని ఫ్రేమ్ చేసి మీ ముందు తీసుకువచ్చాను. వీటిని ఒకసారి మనం స్టడీ చేద్దాం. వీటి పీడిఎఫ్లు మీకు కావాలి అనుకుంటే కనుక ఆన్సర్తో, అంటే మొత్తము వీటి యొక్క పీడిఎఫ్లు అన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి నడుస్తుంది. అందులో లైఫ్ టైం మెంబర్షిప్ గ్రూప్ అనేది నడుస్తుంది. అందులో మెంబర్షిప్ తీసుకుంటే కనుక మీకు అన్ని కూడా మెటీరియల్ అంతా కూడా ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి, మెటీరియల్ మొత్తం కూడా నేను ఒకేసారి ప్రొవైడ్ చేయలేను. ఎందు గురించి అంటే మొన్న ఇటీవల ఏపీ టెట్ మీరు పరిశీలన చేసినట్లయితే మొత్తము ప్రశ్నలు అడిగేటటువంటి సరళి అనేది మారుతూ వచ్చింది, సమూలంగా మార్పు చేర్పు చేశారు. సో దానికి అనుగుణంగా నేను మెటీరియల్ రెడీ చేస్తూ మీ ముందుకు తెస్తున్నాను. కాబట్టి సో అమౌంట్ కాసుపడి ఏదో ఒక మెటీరియల్ని రెడీ చేసి మీకు ఇవ్వలేను. ప్రీ ప్లాన్డ్గా చక్కగా మారినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్కు అనుగుణంగా ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా మీకు నేను కంటెంట్ ఇస్తూ ఉంటాను, మెటీరియల్ అందిస్తూ ఉంటాను. అది మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి, మంచి స్కోర్ మీరు చేయగలరు. సరే, ఇప్పుడు పాఠశాలకు సమాజానికి సన్నిహిత సంబంధం ఏర్పరిచేది క్రింది వాటిలో ఏది అనేది మొదటి బిట్టు. దీనికి సరైన జవాబుని మీరు గుర్తించండి. మొదటి బిట్టుకు ఇదే బిట్టు మనకి తెలుగు మెథడాలజీలో ఎగ్జామ్లో వచ్చింది అనుకుందాం. ప్రణాళిక రచన పాఠ్య గ్రంథాలు అన్న టాపిక్ నుంచి ఈ ప్రశ్న వచ్చింది అనుకుందాం. ఇంతకుముందు గతంలో వచ్చింది ఈ ప్రశ్న, ప్రీవియస్ బిట్ అనమాట. సో దీనికి జవాబుగా మీరు దేని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 4 సంస్థాగత ప్రణాళిక సరైనటువంటి జవాబు. పాఠశాలకు సమాజానికి సన్నిహిత సంబంధం ఏర్పరిచేది సంస్థాగత ప్రణాళిక. ఇక
రెండవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 2. ప్రతి ఏటా అక్టోబర్ 5వ తేదీన ప్రతి ఏటా అక్టోబర్ 5వ తేదీన జరుపుకునే దినోత్సవం క్రింది వాటిలో ఏది? ఇదే బిట్ మనకి ఎగ్జామ్లో వస్తే కన్ఫ్యూజ్కి లోనవ్వకుండా మీరు సరైన ఆప్షన్ని గుర్తించగలరా? ఎంతమంది గుర్తించగలరు? కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. జవాబు కామెంట్ బాక్స్లో చేయండి. ఎంతమంది తెలుసు దీనికి జవాబు ఆప్షన్ 4 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సరైనటువంటి జవాబు. మూడవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 3. మూడవ బిట్టు సంస్థాగత ప్రణాళికలోని ప్రాధాన్యత అంశాలలో ఇది ఒకటి. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ బిట్ అండి. సంస్థాగత ప్రణాళికలోని ప్రాధాన్యత అంశాలలో క్రింది వాటిలో ఒకటి ఉంది. అది ఏదో గుర్తించండి. ఈ ప్రశ్న మీకు అడిగితే సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? ఈ ప్రశ్నకి సమాధానం మీకు తెలుసా? జవాబు పాఠశాలకు సమాజం నుండి లభించే వనరు. సంస్థాగత ప్రణాళికలోని ప్రాధాన్యత అంశాల్లో ఒకటి పాఠశాలకు సమాజం నుంచి లభించే వనరు. నాలుగవ బిట్టు విద్యా ప్రణాళికలో చూడండి, ఇదేంటంటే ఇక్కడ విద్యా ప్రణాళిక స్పష్టంగా చెప్పారు. విద్యా ప్రణాళికలో విద్యార్థుల ప్రవర్తనలో ఆశిస్తున్నటువంటి మార్పులు, ప్రవర్తనలో ఆశించేటటువంటి మార్పులు ఈ పరిధిలోకి వస్తాయి. ఉత్పత్తి ధ్యేయమా, ప్రక్రియ ధ్యేయమా, ప్రాతి ధ్యేయమా, విధేయమా? సరైన జవాబును గుర్తించండి. ఇదే ప్రశ్న మీకు అడిగితే సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 1 ఉత్పత్తి ధ్యేయం సరైనటువంటి జవాబు. ఐదవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 5. విద్యా లక్ష్యాలను సాధించటానికి తయారు చేసుకునే ప్రణాళికను విద్యా ప్రణాళిక అంటారు అన్న విద్యావేత్త క్రింది వారిలో ఎవరు? విద్యా లక్ష్యాలను సాధించటానికి తయారు చేసుకునే ప్రణాళికను విద్యా ప్రణాళిక అంటారు. విద్యా ప్రణాళిక దేనికి తయారు చేసుకుంటారండి? విద్యా లక్ష్యాలను సాధించడానికి విద్యా ప్రణాళిక తయారు చేసుకుంటారు. సో ఈ విధంగా విద్యా లక్ష్యాలను సాధించడానికి తయారు చేసుకున్న ప్రణాళికే విద్యా ప్రణాళిక అని పేర్కొన్న విద్యావేత్త క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. సరైన జవాబు ఏమీ ఉంటుంది? జవాబు ఆప్షన్ 3 విన్స్ సరైనటువంటి జవాబు. ఆరో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 6. ఆరో బిట్టు బిట్ నెంబర్ 6. విద్యా ప్రణాళిక ఉత్పత్తి ధ్యేయం క్రింది వాటిలో ఏమేమి ఉంటుంది? విద్యా ప్రణాళిక ఉత్పత్తి ధ్యేయం ఏమేమి ఉంటుంది? జవాబు ఆప్షన్ 1 విద్యార్థులలో ప్రవర్తన మార్పులు ఆశించడం సరైనటువంటి జవాబు. ఏడో బిట్టు 2011 నాటి మన రాష్ట్రపు విద్యా ప్రణాళిక నిర్మాణానికి ఆధారభూతమైన వాటిలో సరైన దానిని గుర్తించండి. 2011 నాటి మన రాష్ట్రపు విద్యా ప్రణాళిక నిర్మాణానికి ఆధారభూతమైన వాటిలో సరైన దానిని గుర్తించండి. సరైన జవాబును గుర్తించండి క్రింది వాటిలో. జవాబు ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. విద్యా హక్కు చట్టము
మరియు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం. ఈ రెండు సరైనవి కాబట్టి ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. 8వ బిట్ నెంబర్ 8. జాతీయ విద్యా విధానం ఆధారంగా విషయ సంబంధ ప్రణాళికల తయారీకి మార్గదర్శకాలను ఇచ్చువారు ఎవరు? జాతీయ విద్యా విధానం ఆధారంగా, జాతీయ విద్యా విధానాన్ని ఆధారంగా చేసుకుంటే విషయ సంబంధ ప్రణాళికల తయారీకి మార్గదర్శకాలను ఇచ్చేవారు ఆప్షన్ 2 NCERT వారు. సరైనటువంటి జవాబు. ఇప్పుడు మనం 9వ బిట్ని పరిశీలన చేస్తున్నాం. పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి, దాన్ని సైద్ధాంతీకరించడానికి భూమికను ఏర్పరచున్నది క్రింది వాటిలో ఏది? బిట్టు అర్థమైందా? పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి, దాన్ని ఒక సైద్ధాంతీకరించడానికి భూమికను ఏర్పరిచేది క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 విషయ ప్రణాళిక సరైనటువంటి జవాబు. 10వ బిట్ నంబర్ 10. వార్షిక ప్రణాళిక ఏ ప్రణాళికకు సంబంధించిన విషయం? పూర్వ ప్రణాళిక, విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, అంతర్గత ప్రణాళిక. సరైన ఆప్షన్ని గుర్తించండి. వార్షిక ప్రణాళిక అనేది ఏ ప్రణాళికకు సంబంధించిన విషయం? ఇలాంటి బిట్టు, ఇదే బిట్టు మీకు ఎగ్జామ్లో వస్తే సరైన జవాబుగా అంతర్గత ప్రణాళిక అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 11వ బిట్ నెంబర్ 11. భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకువచ్చి, బాగా గుర్తుపెట్టుకోండి, ఒక నిర్వచనంలో భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకురావటం అన్న పదాలు కనిపిస్తే, ఈ వాక్యాలు కనిపిస్తే, ఇది ఎవరి ప్రణాళిక అంటే ఎవరి నిర్వచనం ఏముంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకుని వచ్చి దానికోసం పాటుపడటమే ప్రణాళిక. ప్రణాళిక అంటే భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకురావడం అని చెప్పిన వారు ఎవరు? ఇదే ప్రశ్న మనకి ఎగ్జామ్లో వస్తే సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 4 అలాన్ లైకెన్. అలాన్ లైకెన్ ప్రకారం, అలాను అంటే అలా లైక్ కొట్టండి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? జస్ట్ అలా లైక్ కొట్టండి. ప్రణాళికకు అలా లైక్ కొట్టండి. ఎప్పుడు? భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకొచ్చినప్పుడు. అలాంటి ప్రణాళికను అలా లైక్ కొట్టండి. ఇలా గుర్తుపెట్టుకోండి. అలా లైకెన్ ప్రణాళిక గురించి ఏమన్నాడంటే భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకురావడమే అని నిర్వచించాడు. 12వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 12. భాషా వాచకాల్లో ప్రతి పాఠంని పరిగణించు ప్రమాణం క్రింది వాటిలో ఏది? భాషా వాచకాలలో ప్రతి పాఠాన్ని పరిగణించు ప్రమాణం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 యూనిట్. ఇదే ప్రశ్న మీకు వస్తే యూనిట్ అనే జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రీవియస్ బిట్సే. 13వ బిట్టు. పాఠశాల తెలుగు వాచకాలలో ఇవి చేయండి అన్న శీర్షికన పదజాలము, వ్యాకరణ అంశాలు ఏవైతే ఉంటాయో వీటి కోసం కేటాయించాల్సిన పీరియడ్ల సంఖ్య
క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. తెలుగు వాచకాల్లో పాఠ్యాంశం అయిన తర్వాత ఇవి చేయండి అని శీర్షికన ఎక్సర్సైజెస్ ఉంటాయి. అందులో పదజాలం వ్యాకరణ అంశాలకు కేటాయించాల్సిన పీరియడ్ల సంఖ్య. పదజాలకు ఒక పీరియడ్, వ్యాకరణ అంశాలకు ఒక పీరియడ్. సో ఓవరాల్గా 2 పీరియడ్లు. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. 14వ బిట్టు, క్రింది వాటిలో ఉపవాచకం ఉద్దేశం లేదా ప్రయోజనం కానిది ఏది? క్రింది వాటిలో ఉపవాచకం యొక్క ఉద్దేశము లేదా ప్రయోజనం కానిది ఏది? జవాబు క్షుణ్ణ పఠనం అనేది ఉపవాచకం యొక్క ఉద్దేశం కానీ ప్రయోజనం కానీ కాదు. ఇది తెలుగు ప్రధాన వాచకం యొక్క ఉద్దేశం లేదా ప్రయోజనం. మిగిలిన 3 కూడా ఉపవాచకం యొక్క ఉద్దేశాలే. విద్యార్థుల్లో పఠన వేగం అలవడటం, విస్తార పఠన అభివృద్ధి గావించడం, మౌన పఠనంని అభివృద్ధి చేయటం, ఈ 3 ఉద్దేశాలను నెరవేర్చేందుకు ఉపవాచకం అనేది ఇక్కడ ఉంటుంది. ఉద్దేశాలు ప్రయోజనాలు అన్నప్పుడు ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. 15వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. భాషా నైపుణ్యాల అభివృద్ధికి, భాష లక్ష్యాల సాధనకు ఏంటంటే భాషా నైపుణ్యాల అభివృద్ధికి, భాషా నైపుణ్యాల అభివృద్ధికి, భాష యొక్క లక్ష్యాల సాధనకు ఉద్దేశించిన పాఠ్య గ్రంథం క్రింది వాటిలో ఏది? ఇదే బిట్టు మనకు ఎగ్జామ్లో వస్తే సరైన ఆప్షన్గా మనం దేని గుర్తిస్తాం? జవాబు ఆప్షన్ 1 ప్రధాన వాచకం సరైనటువంటి జవాబు. 16వ బిట్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, విరామకాల సద్వినియోగానికి ఉద్దేశించబడినది క్రింది వాటిలో ఏది? విరామకాలంని సద్వినియోగం చేసుకునేందుకు కోసం ఉద్దేశింపబడిన వాచకం క్రింది వాటిలో ఏది? ఈ బిట్ మనకి వస్తే ఎగ్జామ్లో సరైన సమాధానంగా ఆప్షన్ 2 ఉపవాచకంని మనం గుర్తించాల్సి ఉంటుంది. 17వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. 17వ బిట్టు, ప్రధాన వాచకం మరియు ఉపవాచకముల ద్వారా నేర్చుకున్న అంశాలకు పునర్భరణం అందించేందుకోసం తోడ్పడే గ్రంథం క్రింది వాటిలో ఏది? గుర్తించండి. ఈ ప్రశ్న ఎగ్జామ్లో వస్తే సరైన జవాబు మీరు దేన్ని గుర్తిస్తారు? ఆప్షన్ 1 కృషి పుస్తకం సరైనటువంటి జవాబు. 18వ బిట్ని మనం పరిశీలన చేసినట్లయితే, వాచకాల బోధనలో ఉపాధ్యాయులకు ఉపయుక్తమైనది క్రింది వాటిలో ఏది? వాచకాల బోధనలో ఉపాధ్యాయులకు ఉపయుక్తమైనది క్రింది వాటిలో ఏది? ఈ బిట్ మనకి ఎగ్జామ్ వస్తే అధ్యాపక దర్శినిని సరైన జవాబుగా మనం గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 19, భాషేతర వాచకాలు కంటే భాషా వాచకాలలో గల ప్రత్యేకత ఏమిటి? భాషేతర వాచకాలు కంటే భాషా వాచకాలలో గల ప్రత్యేకత ఏమిటి? జవాబు ఆప్షన్ 1 అన్ని శాస్త్ర విషయాలు ఉండటం వీటి యొక్క ప్రత్యేకత. ఇది సరైన జవాబు. బిట్ నెంబర్ 20, 20వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేస్తున్నాం. బిట్ నెంబర్ 20,
ఉత్తమ పాఠ్య పుస్తక లక్షణాలలో ఇది ఒకటి. ఉత్తమ పాఠ్య పుస్తక లక్షణాలలో ఇది ఒకటి. సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4, విద్యా ప్రమాణాలలో ఏకరూపత సాధించడం. సరైనటువంటి జవాబు విద్యా ప్రమాణాలలో ఏకరూపత సాధించడం. 21వ బిట్టు, ప్రాథమిక స్థాయి వాచకాలలో ఒక పాఠం చివర నేనిది చెయ్యగలనా అన్న శీర్షిక యొక్క ఉద్దేశం ఏమిటి? ప్రాథమిక స్థాయి వాచకాల్లో ఏవైతే ఉన్నాయో వీటిలో ఆయా పాఠ్యాంశాల చివర నేను ఇవి చెయ్యగలనా అన్న శీర్షికన కొన్ని అంశాలు అనేవి ఉంటాయి. మరి ఈ శీర్షిక యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ ప్రశ్న మీకు ఎగ్జామ్లో వస్తే సరైన ఆప్షన్గా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 4, స్వీయ మూల్యాంకనం సరైనటువంటి జవాబు. 22వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 22, 22వ బిట్టు, ఉపాధ్యాయుడు తన పనిని సులభంగా సక్రమంగా నిర్వర్తించడానికి తోడ్పడున్నది. ఉపాధ్యాయుడు తన పనిని సులభంగా సక్రమంగా నిర్వర్తించడానికి తోడ్పడున్నది క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే అధ్యాపక దర్శిని అని సరైన జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. 23వ ప్రశ్నని మనం పరిశీలన చేస్తున్నాం. 23వ ప్రశ్న, పద పద్ధతి ఆధారంగా బోధిస్తున్న పాఠ్య పుస్తకాలు క్రింది వాటిలో ఏవి? పద పద్ధతి ఆధారంగా బోధిస్తున్న పాఠ్య పుస్తకాలు క్రింది వాటిలో ఏవి? జవాబు ఆప్షన్ 1, 1-2 తరగతులకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు అని జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. ఇక 24, 25 బిట్లనే పరిశీలన చేసినట్లయితే 24వ బిట్టు, విద్యార్థులకు విసుగు పుట్టించనిది, వారిలో సృజనాత్మక శక్తులను వెలికి తీయునది క్రింది వాటిలో ఏది? విద్యార్థులకు విసుగును పుట్టించనిది, వారిలో సృజనాత్మక శక్తులను వెలికి తీయునది క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1, కృషి పుస్తకం సరైనటువంటి జవాబు. 25వ బిట్టు, వాచకాల తయారీలో 4 ప్రధాన అంశాల వరుస క్రమంని గుర్తించండి. తెలుగు వాచకాలు, తెలుగు ఉపవాచకాలు ఉన్నాయి కదా, ఇటువంటి వాచకాల తయారీలో 4 ప్రధాన అంశాల క్రమంని గుర్తించండి. ఇదే బిట్టు మనకి ఎగ్జామ్లో వస్తే మన ఎగ్జామ్లో స్క్రీన్ మీద ప్రజెంటేషన్ అయినట్టుగైతే సరైన ఆప్షన్గా కన్ఫ్యూజ్లో ఉండకుండా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 3, ఎంపిక, అమరిక, రచన మరియు యోగ్యత సరైనటువంటి జవాబు. సో 25 బిట్లను మనం పూర్తి చేసుకోవడం జరిగింది. 25 బిట్లను మనం పూర్తి చేసుకోవడం అనేది జరిగింది, అవునా? సో ఈ విధంగా ఇక్కడికి ఈ 25 బిట్లతో కూడినటువంటి తెలుగు మెథడాలజీని మనం సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాం. మళ్ళీ రేపు ఇదే సమయానికి మరికొన్ని తెలుగు మెథడాలజీ బిట్స్తో, ప్రాక్టీస్ బిట్స్తో మళ్ళీ కలుద్దాం. చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇది మన న్యూ షెడ్యూల్, అవునా? అవర్ న్యూ షెడ్యూల్. ఉదయం 5 గంటలకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఉదయం 11 గంటలకి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, మధ్యాహ్నం 2:30 గంటలకి తెలుగు మెథడాలజీ, సాయంత్రం 6 గంటలకి తెలుగు కంటెంట్, ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఏదో ఒకటి తెలుగు కంటెంట్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 2 స్టేట్స్కి 2 స్టేట్స్కి ఒకటే.
పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 2 రాష్ట్రాల వాళ్ళు ఫాలో అవ్వచ్చు. తెలుగు మెథడాలజీ 2 రాష్ట్రాల వాళ్ళు ఫాలో అవ్వచ్చు. తెలుగు కంటెంట్ కూడా 2 రాష్ట్రాల వాళ్ళు ఫాలో అవ్వచ్చు. కాకపోతే స్పెసిఫిక్గా ఆయా రాష్ట్రాల వారు అంటే ఫాలో అవ్వాల్సినప్పుడు స్పెసిఫిక్గా నేను మెన్షన్ చేస్తాను. సో కొన్ని అంశాలు అనేవి కంటెంట్ నుంచి అందరూ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఆ రాష్ట్రానికి చెందిన వారే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అవి వచ్చినప్పుడు నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాను. ఈ విధంగా మనం ఈ షెడ్యూల్ ప్రకారము మనకి కంటెంట్ అనేది నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ టైమింగ్స్ ప్రకారము మీరు మన ఛానల్స్ని చెక్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు మనం ఈ 2 ఛానల్స్లలో ఈ కంటెంట్ నడుస్తుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఈ 2 చెర్రీ టీవీ 7004 యూట్యూబ్ ఛానల్లో నడుస్తున్నాయి. తెలుగు మెథడాలజీ, తెలుగు కంటెంట్ ఈ 2 సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో నడుస్తున్నాయి. చెర్రీ టీవీ 7004 యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. లింక్ మీద క్లిక్ చేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఈ టైమింగ్స్ ప్రకారం మీరు ఆయా ఛానల్స్ని ఫాలో అయిపోతూ ఉంటే రెగ్యులర్గా సరిపోతుంది. సరే, మళ్ళీ సాయంత్రం 6 గంటలకి తెలుగు కంటెంట్తో సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.